ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. సేనతో సేనాని కార్యక్రమంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రేణులతో సమావేశమయ్యారు సార్. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు మీద కొంతమంది చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటూ కూడా క్యాడర్కు పిలుపునిచ్చిన పరిస్థితి. ఉక్కుపై కొంతమంది విషం జిమ్ముతూ ఉన్నారు. ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే కేంద్రం ఆర్థిక సహాయం చేసింది, కేంద్రం 14,000 కోట్ల సాయం చేస్తోంది, మరి ఇంకెందుకు కార్మిక సంఘాల ఆందోళన, వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఏం చేశాయి, ఢిల్లీని ఆనాడు జగన్ ఒక్కసారైనా ప్రశ్నించారా, కేసుల భయం వల్లే కేంద్రాన్ని ఆయన అడగలేదు, నాకు అలాంటి భయాలేవీ లేవు, ఈ విషయాలు బలంగా జనంలోకి తీసుకెళ్ళండి అంటూ జనసేన భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కేడర్కు దిశానిర్దేశం చేశారు సార్. సో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు ప్రైవేటీకరణ ఆగింది అని చెప్పేసి, కానీ రీసెంట్గా ఒక 34 విభాగాలకు సంబంధించి ప్రైవేటైజ్ చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక టెండర్ నోటీస్ కూడా జారీ చేసినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నట్టుగా నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ జగన్ పైన చేసిన విమర్శ నిజమే. జగన్ సీరియస్ గా ప్రశ్నించలేదు. అసెంబ్లీలో ఏదో తీర్మానము ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఉపన్యాసాల్లో చెప్పడం తప్ప లేదు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతోనే ప్రశ్నించలేదు, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే పరిస్థితిలో కూడా ఎక్కడున్నాడు? ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాదు. ఆయన వల్ల మోడీ ప్రభుత్వం నిలబడలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్కు మొదటి ప్రశ్న ఏంటంటే, జగన్ మీకు ఆదర్శం కాదు, జగన్ ప్రశ్నించలేదు, జగన్ చాలా తప్పులు చేశాడు కనుక అది మీకు అధికారం ఇచ్చింది. మీరు మరి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మేము కాపాడుతామని మీరు మాట ఇచ్చారు కదా. అందువల్ల ఇవాళ మీరు ఎన్డీఏలో భాగస్వామి, అది మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి కాదు. రెండవది, ఇవాళ మీ మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం బతుకుంది. ఆ రోజు ఆ పరిస్థితి కాదు. 2014లో కూడా ఆ పరిస్థితి కాదు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతలేనప్పుడల్లా నేను అదే చెప్పాను. ఆయనకి వాళ్ళు అడిగినా మోడీ ఇవ్వకపోతే ఏం చేయగలిగే పరిస్థితి లేదు, ఆ సిచ్యువేషన్ ఆ రోజు లేదు అన్నాను. ఇవాళ ఆ పరిస్థితి కాదే. ఈరోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు అడిగితే కాదని లేని పరిస్థితిలో మోడీ ఉన్నాడు కదా. ఇవాళ ఒక్క వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీరు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపకపోతే మేము జస్ట్ సజెషన్ ఓటేస్తామని చెప్పండి. మోడీ ఎందుకు దిగిరాడో నేను చెప్తాను. అందువల్ల మొదటి ప్రశ్న, జగన్ మీకు ఆదర్శము కాదు, జగన్కు మీకు తేడా ఉంది. మీరు కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నారు, రాష్ట్రంలో ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందన్నది ఆ సమస్య. అది కాక మీ మద్దతు పైన ఆధారపడింది. ఇవాళ టీడీపీ జనసేన ఎంపీలు గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పమండి. వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే నిలదీసి అడుగుదాం వైసీపీ వాళ్ళని. తెలుగు ఎంపీలు గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయకపోతే ఇలా బీజేపీ ఓడిపోతుంది. సరిపోతుంది కదా ఈ ప్రెషర్. ఈ ఒక్క ప్రెషర్. నేనేం ప్రభుత్వాన్ని పడగొట్టమని అంటలేను. మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టండి, మోడీ ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అంటలేను. 2019 అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి పోటీపడి అవిశ్వాస తీర్మానం పెట్టారు, అది కూడా అనడం లేదు. కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క జలకి ఇవ్వండి, విశాఖ స్టీల్ నిలబడుతుంది. ఇది మొదటి ప్రశ్న పవన్ కళ్యాణ్కు. రెండో ప్రశ్న, సంఘాలు వైసీపీ హయాంలో ఏం చేశాయి? సంఘాలు పోరాడినప్పుడే కదా మీరు వెళ్ళి కూడా వాళ్ళతో కలిసి ఫైట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 1700 రోజులు దాటిపోయింది కదా పోరాడబట్టి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పోరాడాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించారు మీరు ఎందుకు నిలబడతలేరని. అందువల్ల ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగానే స్టీల్ ప్లాంట్ సంఘాలు పోరాడుతుంటే మీరు వాళ్ళతో భుజం కలిపి పోరాడారు కదా. అది మర్చిపోయి ఈ సంఘాలు ఆ రోజు ఏం చేశాయి? ఆ రోజు కామ్గా ఉంటుంటే మీరు ఎందుకు పోయారు విశాఖ స్టీల్ ప్లాంట్? పోలే కదా. నేను తెలుగుదేశం జనసేన కార్మిక సంఘాలు నడిపింది ఉద్యమాన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకత్వంలో అన్ని సంఘాలు కలిపి కదా నడిపింది. అందువల్ల సంఘాలు ఏం చేస్తాయన్న దానికి మీరు అడగాల్సింది పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, అక్కడ ఎమ్మెల్యే గాజువాక్ ఎమ్మెల్యే, విశాఖ ఉక్కులో టీడీపీ కార్మిక సంఘ నాయకుని అడిగండి ఏం చేశారో చెప్తారు. ఏం చేయకపోతే ఆయనదే బాధ్యత అవుతుంది. ఆయన కూడా కార్మిక సంఘ నాయకుడు కదా. అందువల్ల ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవది, ఇటీవల తెలుగుదేశం ఎంపీలు వెళ్ళారు. ఇవాళ తెలుగుదేశం ఎంపీలు వెళ్ళి ఈఎస్ శర్మ ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన ఒక లేఖ రాశారు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రికి. ఆ లేఖలో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, ఇటీవల టీడీపీ ఎంపీలు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి
విశాఖపట్నంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్కు మీరు రాయితీలు ఇవ్వండి, మిట్టల్ ప్రోత్సహించండి అని అడిగినట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. అదే నిజమైతే అంతకన్నా అన్యాయం ఇంకోటి కాదు. ఏ శర్మ ఇది వెరీ రెస్పెక్టెడ్ ఆఫీసర్, కాదని ఇంతవరకు ఎవరు ఖండించలేరు. టీడీపీ ఎంపీలు పోయి విశాఖ స్టీల్ గురించి అడిగారా, లార్సన్ మిట్టల్ గురించి అడిగారా? అందులో జనసేన ఎంపీలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు వెళ్ళలేదా? వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రెండవది, మూడవ ప్రశ్న ఇది రెండవ ప్రశ్న మీరు చంద్రబాబు నాయుడు అడగండి. తెలుగుదేశం ఎంపీలు ఈ మధ్య వెళ్ళారట కదా, వాళ్ళు దేని గురించి వెళ్ళారు? విశాఖ ఉక్కు గురించి వెళ్ళారా, మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి వెళ్ళారా అని అడగండి. ఇక మూడవది దుష్ప్రచారం అంటున్నారు కదా, ప్రైవేటీకరణ. కేంద్ర కేబినెట్ రెజల్యూషన్ ఉంది, ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని. దాన్ని మార్చారా, ఉపసంహరించారా? మరి ఉపసంహరించకుండా ప్రైవేటీకరణ ఆగిందని మీరు ఎలా కంక్లూషన్కి వస్తారు? 11,440 కోట్లు ఇవ్వడమే ప్రైవేటీకరణ ఆగడమైతే 1144 కోట్లు దేనికి వాడారు? బ్యాంక్ పేమెంట్లకు వాడారు, వడ్డీ జిఎస్టీ డ్యూస్ చెల్లించడానికి వాడారు, విఆర్ఎఫ్ తీసుకోవడానికి వాడారు తప్ప అసలు విశాఖ ఉక్కు సమస్యకు పరిష్కారాన్ని ఈ 11,440 crores అడ్రస్ చేసిందా? ఇది మూడో ప్రశ్న. ఆ కేబినెట్ తీర్మానాన్ని మీరు వెనక్కి తీసుకోమని చెప్పండి. మీ మీద కేసులు మీకు భయమే లేదు కదా. పోయి ప్రైమ్ మినిస్టర్ని అడగండి, మీరు ఈ విశాఖ ఉక్కు పైన ప్రైవేటీకరిస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని ఉపసంహరిస్తుంటూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించము అని కేంద్ర కేబినెట్ తీర్మానం చేయమనండి. అడగమని తీర్మానం చేయమని పవన్ కళ్యాణ్ మీద కేసులు లేవు, పవన్ కళ్యాణ్ భయమే లేదు కదా, అడగచ్చు కదా. ఇంకేముంది దీనికి? ఇది థర్డ్. ఫోర్త్ పాయింట్, ఇటీవల 44 ఆపరేషన్, నాట్ 34, 44 ఆపరేషన్స్ను ఇంక్లూడింగ్ బ్లాస్ట్ ఫర్నెస్ లోపలతో సహా, మీకు ఇంక్లూడింగ్ క్యాప్టివ్ థర్మల్ పవర్ ప్లాంట్తో సహా మీరు ఈ మధ్య ప్రైవేట్ కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారా లేదా? ఇది నిజం కదా? ఒక విశాఖ స్టీల్ను ముక్కలుగా చేసి ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి జరుగుతున్న ప్రయత్నం కాదనా చెప్పండి. ఇది మనం ఎందుకు తీశారు? 44 ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ బ్లాస్ట్ ఫర్నెస్, క్రిటికల్ సేఫ్టీ ఆపరేషన్స్లో లింక్ అయి ఉన్న వాటిని కూడా మీరు ప్రైవేట్ వారికి అప్పచెప్తూ టెండర్ నోటీసులు ఇచ్చారా లేదా? దీన్ని మరి ఆపించండి. పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. ఇది విశాఖ స్టీల్ను ముక్కలు చేసి ఆపడము. మోడీజీ దీన్ని ఆపండి. మీ మీద కేసులు లేవు కదా, మీకేం భయం లేదు కదా, అడగండి మోడీని, ఎందుకు ఆపడం లేదు? సో ఇది నాలుగవది. ఐదవది, మీకు విశాఖ స్టీల్ ప్లాంట్కు మొదటి నుంచి కూడా అడుగుతున్నది ఏంటి? అడుగుతున్నది క్యాప్టివ్ పవర్ ప్లాంట్, క్యాప్టివ్ మైన్స్ మీరు ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వరు? ఇది ప్రశ్న. దాని వల్ల ఏమవుతుంది? అలా విశాఖ ఉక్కు ప్రొడక్షన్ కాస్ట్లో 58% ఇలా రా మెటీరియల్కి పోతుంది, 58%. సో ఇది ప్రైవేట్ వారితో పోలిస్తే 6 times 10 times ఎక్కువ రా మెటీరియల్ పైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ఈ క్యాప్టివ్ మైన్స్ కనుక కేటాయిస్తే మీరు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. మరి దీనికి ఎందుకు పవన్ కళ్యాణ్ అడగడం లేదు? పవన్ కళ్యాణ్ మోడీ దగ్గర కూర్చొని క్యాప్టివ్ మైన్ కేటాయించండి. మీ మీద కేసులు లేవు కదా, మీకు భయమే లేదు కదా మోడీని అడిగితే. జగన్ పక్క పెట్టండి, జగన్ ఏం చేయలేదు, ఆయన ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా ప్రజలు. ఆయనతో మీకెందుకు పోలిక? ఆయనతో మీకు ఆదర్శం? ఏమైనా కంపారిజన్ జగన్తో చేసుకొని ఆనందపడతారు ఎందుకు? నేను అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీలతో చేయండి. మీరే క్యాప్టివ్ మైన్స్ ఎలకేట్ చేయించండి. క్యాప్టివ్ మైన్స్ ఎలకేట్ చేయించడంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు విఫలమవుతున్నాడు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇక ఆరోది, కాంట్రాక్ట్ 5,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను టర్మినేట్ చేశారు. గత కొన్నేళ్లలో 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులను తగ్గించారు. చెప్పండి, వర్క్ ఫోర్స్ తగ్గిస్తే స్టీల్ ప్లాంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందా? కాంపిటెంట్ వర్క్ ఫోర్స్ పోతే స్టీల్ ప్లాంట్ మూతపడదా? అంటే మీరు తెలివిగా స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగుల్ని ఇంటికి పంపించి స్టీల్ ప్లాంట్ పని చేయకుండా చేస్తున్న దానికి ఇది ఉదాహరణ కాదా? ఇది ఆరవది. ఏడవది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ అక్కడే విశాఖలో, అదే విశాఖ సమీప అనకాపల్లి ప్రాంతంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా అవుతుందా? ఈ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎన్ని రాయితీలు ఇస్తున్నారు? క్యాప్టివ్ పోర్ట్ ఒకటి ఇస్తున్నారు, మీకు టాక్స్ హాలిడేస్ ఇస్తున్నారు,
చీప్గా ల్యాండ్ ఇస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని లెక్కలు చెప్పమనండి అంటున్నారు. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇప్పించారు. మిట్టల్కి ఇస్తున్న రాయితీల టోటల్ విలువ ఎంత? దీనికి సవాల్ అడుగుతున్నాం మేము, తెలుగు బిడ్డగా అడుగుతున్నాం. ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణాలు అర్పించిన వారి త్యాగాల ఆధారంగా సాక్షిగా అడుగుతున్నాం, వారి రక్తదర్పణం ఆధారంగా అడుగుతున్నాం. అయ్యా మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఎన్ని వేల కోట్ల రాయితీలు ఇవ్వమని అడుగుతున్నారు. కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడుతోంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ. మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేదంతా, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేదంతా. మిట్టల్ స్టీల్ ప్లాంట్లో కల్పించబడే ఉద్యోగాలు ఎంత, విశాఖ స్టీల్ ప్లాంట్లో కల్పించబడే ఉద్యోగాలు ఎంత? దేశ సంపదకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది? ఈ చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. అయ్యా మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లు ఇచ్చామని చాలా గొప్పగా ఇస్తున్నారే, అంతకన్నా ఎక్కువ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారు కదా, రైతులు అడుగుతున్నారు కదా. ఇది ఎక్కడ న్యాయము? విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉండవలసిన పోర్టును మీరు గంగావరం పోర్టును ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు కదా. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కదా, దాన్ని గంగవరం పోర్టుకు అప్పచెప్పారు కదా. మరి ఇప్పుడు మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా పోర్ట్ ఇస్తున్నారు కదా, క్యాప్టివ్ పోర్టు. ఇది ఎక్కడ న్యాయం? ప్రైవేట్ వారికి ఒక పెడతారు, పబ్లిక్ సెక్టర్లోకి ఒకట. 8వది, ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కు లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా చేస్తున్నారా లేదా? కోల్ సప్లై లేకుండా, కోక్ సప్లై లేకుండా, ఆఖరికి రైల్వే వ్యాగన్స్ లేకుండా చేస్తున్నారా లేదా? దీన్ని మరి గనక అడ్రస్ చేస్తే స్టీల్ ప్లాంట్ నిరాటంకంగా సాగుతుంది కదా. ఒక 2 రోజుల కోక్ కూడా, ముడి పదార్థాలు కోక్ అయినా కోల్ అయినా 2 days రా మెటీరియల్ కూడా అడ్వాన్స్ లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా నడుస్తుంది? నాకు ఆన్సర్ చెప్పండి మీరు దయచేసి. స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఒక 40 రోజులు 45 రోజుల రా మెటీరియల్ పెట్టుకోకూడదా? దానివల్ల ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేయక రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి కరెంటు తీసుకోవడం వల్ల కరెంటు బిల్లులు తరిసి మోపడవుతలేవా? ఇక 9వది, స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి అప్పులు. మీకు కేంద్ర మంత్రి పార్లమెంట్కి జరిపిన దాంట్లో 38,965 crores అప్పులు ఉన్నాయని మీడియాలో చదివాను నేను. సో అది ఆ అప్పుల్ని మీరు ఈక్విటీగా మార్చుకోండి. ఈక్విటీగా మార్చుకొని మీరు దాన్ని వాటాగా మార్చుకోండి. ఆ తర్వాత కావాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చినాక తీసుకోండి, మీ వాటా మళ్ళీ స్టీల్ ప్లాంట్కి అమ్మేయండి అడుగుతున్నాను. మీరేం టెలికాం రంగంలో చేయడం లేదా? ఇది ప్రైవేట్ టెలికాం కంపెనీల అప్పులనోమో మీరు వోడాఫోన్లో ఏం చేస్తారు? ఒక్కసారి గూగుల్ కొట్టండి వస్తుంది. గవర్నమెంట్ వోడాఫోన్లో ఉన్నటువంటి అప్పుల్ని మీరు వాటాలుగా మార్చుకోలేదా? ఇది నిజం కాదా? మీరు ప్రైవేట్ టెలికాం కంపెనీ అప్పులనోమో వాటాలుగా మార్చుకొని ఆ కంపెనీకి లాభం చేస్తారు, ఆ కంపెనీని నిలబెడతారు, ఆ కంపెనీలో నష్టాలను మీరు ప్రభుత్వం దిగమింగుతుంది. ఎయిర్ ఇండియాను టాటాలకు అమ్మిన రోజు 1,000 కోట్ల రూపాయలు ఎయిర్ ఇండియా అప్పులు ప్రభుత్వం కట్టలేదా? ఎయిర్ ఇండియాను కారు చౌకగా టాటాలకు అమ్మలేదా? అమ్మిన తర్వాత కూడా ఎయిర్ ఇండియా దరిద్రంగా పనిచేయడం లేదా? ఇది నిజం కాదా? మరి స్టీల్ ప్లాంట్ కూడా మీరు ఉన్న అప్పుల్ని ఈక్విటీగా మార్చుకోమంటున్నాం. మేము వేవ్ చేయమని అనడం లేదు. అనిల్ అంబానీకి వేవ్ చేసినట్లు, పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు వేవ్ చేసినట్టు కూడా మాఫీ చేయమని అడగడం లేదు. ఈక్విటీగా వాటాగా మార్చుకోండి. స్టీల్ ప్లాంట్ మీరు ఒక ప్రైవేట్ టెలిఫోన్ కంపెనీలో చేసిన పని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ లో చేయమని అడుగుతున్నాను. దీనికి అభ్యంతరం ఏంటి? దీనికి అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు కదా. మరి ఎందుకు చేయడం లేదు దీన్ని? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. 9వది. 10వది, 11,440 crores ఇచ్చారు, దీంతో ప్రైవేటైజేషన్ ఆగిపోయింది అన్నారు. అసలు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ లేక బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల పైన వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడుతుంది కదా. మీరు వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించి దాన్ని ఏమైనా ఆదుకున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఎంత? మీరిచ్చిన 11,440 crores లో వర్కింగ్ క్యాపిటల్ కూడా ఖర్చు పెట్టింది ఎంత? నాకు చెప్పండి. జిఎస్టీ డ్యూస్కు 500 కోట్లు, ఇంకో 500 కోట్లు కాంట్రాక్ట్ ఆఫ్ విఆర్ఎస్ ఇవ్వడానికి. అంటే మీరు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ను బతికించడానికి ఖర్చు పెట్టారా 11,000 crores ను? మీరు అంత్యక్రియలకు ఖర్చు పెడుతున్నారా అనే క్వశ్చన్ వస్తా లేదా? మరి 11,440 crores ఇచ్చి మీరు నిలబెడితే మరి వాళ్ళ 44 విభాగాలను ఎందుకు టెండర్లు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి?
ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్తే ఎవరిది సరైన ప్రచారం, ఎవరిది దుష్ప్రచారం? అందువల్ల పవన్ కళ్యాణ్ నా విజ్ఞప్తి, వీఆర్ రెడీ ఫర్ డిబేట్. కూటమి తరఫున విశాఖ స్టీల్ పైన సంపూర్ణమైన అవగాహన ఉన్న ఎవరైనా దయచేసి ఏ టీవీ ఛానల్కైనా రండి. విశాఖ ఉక్కు కార్మికుల పక్షాన, విశాఖ ఉక్కు పరిరక్షణ తరఫున నేను అనేక సార్లు వాళ్ళ పోరాటంలో పాల్గొని మాట్లాడిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆ సంఘాలు కూడా అంగీకరింపజేస్తాను. వాళ్ళ తరఫున నేను వస్తాను. లెట్ అస్ డిబేట్ పబ్లిక్లీ. అది ఎక్కడ డిబేట్ చేస్తారు మీ ఇష్టం. అమరావతిలో డిబేట్ చేస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద డిబేట్ చేద్దామా? ఓ టీవీ ఛానల్ డిబేట్ చేద్దామా? చెప్పండి. మీరు ఈ డిబేట్ ఏది అరుపులు కేకలు కాదు, ఆరోపణలు కాదు, పాలిటిక్స్ అంతకంటే కాదు. స్ట్రేట్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్. నిజంగానే కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది? లెట్ అస్ డిబేట్. జగన్ వర్సెస్ చంద్రబాబు ఇష్యూ కాదు మాకు ఇది. స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ పరిరక్షణ వర్సెస్ విశాఖ స్టీల్ కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం సమస్య అది. ప్రతిదాన్ని జగన్ చంద్రబాబు గొడవ ఎందుకు? ఇద్దరు కలిసే కదా ఉపరాష్ట్రపతికి ఒకరికి ఓటేస్తున్నారు. మీరు ఇద్దరు కలిసే కదా రాష్ట్రపతి ఎన్నికలు ఒకరికి ఓటేశారు. మీరు ఇద్దరు కలిసే కదా కాన్ఫిడెన్స్ ఓటుకు అవిశ్వాస తీర్మానం పెడితే దానికి వ్యతిరేకంగా ఓటేసింది. మీరిద్దరు కలిసే కదా ఢిల్లీ ప్రభుత్వ అటానమీని తీసేసే బిల్లుకు మీరు మద్దతు ఇచ్చింది. అలా ఇవాళ జగన్ చంద్రబాబులు వ్యతిరేకంగా ఎక్కడున్నారు? కేంద్ర విషయంలో మీరు పార్లమెంట్ లో బిల్లుల ఓటింగ్ సరళి తీయండి. వైసీపీ టీడీపీలు ఒకే రకం ఓటేశారు కదా, టీడీపీ జనసేన వైసీపీ. అందులో ఇలా స్టీల్ ప్లాంట్ ముంచడంలో కూడా మీరు అందరూ కలిసి ఉంటారు. మేము అడుగుతున్నది ఇది జగన్ చంద్రబాబు ఫైట్ కాదు. అది ఫైట్ కాదంటానికి ఉదాహరణ నేను ఇన్ని చెప్పాను. మీరు ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు బిడ్డ పోటీ చేస్తుంటే, దేశం గర్వించదగ్గ నాయకోవిధులు పోటీ చేస్తుంటే మీరిద్దరు కలిసి కదా ఒక్కరికి ఓటేస్తున్నారు. అందువల్ల అక్కడ ఎందుకు మళ్ళీ అక్కడ జగన్ గుర్తురాడు మీకు? ఆ జగన్ గురించి ఎందుకు మీరు మోడీని అడగరు? ఈ జగన్ మద్దతు తీసుకోకండి అని. జగన్ మద్దతు లేకపోయినా గెలుస్తారు కదా బీజేపీ అభ్యర్థి. అక్కడ మాత్రం జగన్ ఇబ్బంది లేదు జగన్తో కలిసి ఉండటానికి. ఢిల్లీలో కేంద్రంలో కలిసి ఉండడానికి, పార్లమెంట్లో కలిసి ఒకే రకంగా ఓటేస్తానికోమో ఇబ్బంది లేదు జగన్. కానీ స్టీల్ ప్లాంట్ విషయానికంతా జగన్ గుర్తొస్తున్నాడు. జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేయలేదని కదా ఆయన 11 సీట్లు ఇచ్చింది. మీరు చేయమనే కదా మీకు 21 సీట్లు ఇచ్చింది. మీరు 165 సీట్లు ఇచ్చారు కూటమికి. అందువల్ల ఇవాళ గెలిచిన వాడిని అడుగుదామా? ఇంకా మీ రాజకీయ తగాదాలు మాకెందుకండి? స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తారా లేదా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అని పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా చెప్తున్నాడు కదా. నరేంద్ర మోడీ ఈ మధ్య విశాఖ 2 సార్లు వచ్చారు కదా. ఆయన నోటి ఎందుకు వినవలేదు ఈ మాట? నిజంగానే అది ప్రభుత్వ విధానం అయితే విశాఖ నగర రోడ్ గడ్డపైన నిలబడి ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడ్రస్ చేస్తూ మోడీ చెప్పలేదా? మీకు రామగుండం దగ్గర మీకు కంపారిజన్లో చెప్తున్నాను. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే తెలంగాణ గడ్డపై నిలబడి నరేంద్ర మోడీ మేము సింగరేణిని ప్రైవేటీకరించడం లేదు, ఇది తప్పుడు ప్రచారం అని చెప్పాడు కదా. మరి అదే మాట విశాఖ గడ్డపై నుంచి ఎందుకు చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? మీరెందుకు చెప్పించరు? మీ కేసుల భయం లేదు కదా.